నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ కలకలం, కాంట్రాక్టర్ పై హత్యాయత్నం. నంద్యాల మిర్చి యార్డుకు గ్రహణం, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ రైతన్న. త్వరలో 14 నుండి 15 ఏళ్ల బాలికలకు హెచ్పివి టీకా పంపిణీ. అహోబిలంలో వైభవంగా గరుడ సేవ, భక్తులకు దర్శనమిచ్చిన జ్వాలా నారసింహుడు. ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. నంద్యాల సెయింట్ జాన్స్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్. ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్న విపిజి రామ్జీ చట్టం 2025. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో రాజకీయ సెగలు రాజుకున్నాయి. పట్టణంలో పట్టపగలే రౌడీజం చెలరేగింది. కాంట్రాక్టర్ పివి శివరామిరెడ్డిపై ప్రత్యర్థులు కత్తులతో తెగబడి హత్యాయత్నానికి పాల్పడడం స్థానికంగా తీవ్ర భయాందోళనకు గురిచేసింది. టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన శివరామిరెడ్డిని నంద్యాలలోని ఉదయనంద హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి పరామర్శించి పోలీసుల వైఫల్యంపై మండిపడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆళ్లగడ్డకు చెందిన కాంట్రాక్టర్ శివరామిరెడ్డికి ఎమ్మెల్యే అఖిలప్రియకు మధ్య కాంట్రాక్టు పనుల వాటాల విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే నేటి ఉదయం శివరామిరెడ్డిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. గాయపడిన అతడిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం నంద్యాలకు తరలించారు. గతంలోనే మాకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అధికార పార్టీ అండతోనే ఈ దారుణానికి వడిగట్టారు. న్యాయం చేయాల్సిన పోలీసులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని బాధితుని భార్య మాధవిలత ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే గంగుల విజేంద్రారెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆళ్లగడ్డను మళ్లీ ఫ్యాక్షన్ గొడవల్లోకి నెట్టాలని చూస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. ఇంత దారుణం జరిగినా పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయకపోవడం దారుణం. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి ఇలాంటి అరాచకాలను అరికట్టాలి. విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, గంగుల విజయసింహారెడ్డి, దొర్నిపాడు ఎంపీపీ అమర్నాథ్ రెడ్డి, జెడ్పీటీసీ శశికళ మరియు ఇతర వైసీపీ నేతలు బాధితుడికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈరోజు ఉదయం ఆళ్లగడ్డలో ఏదైతే సంఘటన జరిగిందో అందరికి కూడా తెలుసు. శివరామిరెడ్డి, కాంట్రాక్టర్ శివరామిరెడ్డి గారు అంటారు, పీవీఎస్ఆర్. ఆయన మీద ఈరోజు ఆయన గోడౌన్ లో కూర్చొని ఉంటే, ఆయన పని ఏదో ఆయన చేసుకుంటా ఉంటే ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఆయనపై దాడి చేసి అతన్ని చంపడానికి ప్రయత్నం చేశారు. అంతలో ఆయన గట్టిగా కేకలేసి ప్రతిఘటించడంతో అక్కడ పనిచేస్తున్న వాళ్ళు అందరు రావడంతో వాళ్ళు పారిపోవడం జరిగింది. ఈరోజు ఇందాక వారి భార్య చెప్పినట్టు క్లియర్ గా దాంట్లో అర్థమవుతుంది. డిసెంబర్ 31వ తారీఖున వాళ్ళ క్రషర్ లో పోయేసి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు కూడా క్రషర్ లో పెట్రోల్ పోసి అక్కడ ఉన్న సామాన్ని కాల్చాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోలేదు.
దాని తర్వాత వాళ్ళకి డిస్ప్యూట్ ఉన్న క్రషర్ లో 60-40 వీళ్ళకి 60%, వాళ్ళకి 40% ఉన్న క్రషర్ లో వాళ్ళు మళ్ళా ఎంట్రీ అయ్యి విలువైన సామాన్ని తీసేస్తున్నారు. అది కోర్టులో తేలేంత వరకు ఆపండి అని చెప్పేసి పోలీస్ వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ పంపించాము. అది కూడా యాక్సెప్ట్ చేయకుండా రిటర్న్ చేసినారు. దాని తర్వాత ఎస్పీ గారికి, జిల్లా ఎస్పీ గారికే వచ్చి చెప్పడం జరిగింది, ఇలా జరుగుతుంది సార్, ఇది ఏ రోజుకైనా ఇది అవుతుంది, ఒకసారి మాట్లాడండి సార్ అని చెప్పినా కానీ దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ రోజు మార్నింగ్ చూస్తే డైరెక్ట్ ఇంకా మనిషిని చంపడానికి ప్రయత్నం చేశారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఫస్ట్ స్టెప్ లోనే ఈయన మీరు యాక్షన్ తీసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా కానీ ఏ స్టేజ్ లో కూడా మీరు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే, పోలీసులు యాక్షన్ తీసుకోకపోవడం వల్లే ఈ రోజు వీళ్ళు ఇలా చెలరేగిపోతున్నారు. అదే పోలీసులు బీఆర్ స్టైల్లో ఇక్కడ యాక్షన్ తీసుకుంటే వీళ్ళ మీద కూడా అప్పుడు ఇలాంటి సంఘటనలు కూడా అణచివేయబడతాయి. ఒకవేళ వాళ్ళకి చేత కాకపోతే చెప్పమనండి, మేము చేయలేము, అధికార పార్టీకి ఉంది కాబట్టి మేము ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నా, మేము ఏం చేయలేమంటే ఇంకా ప్రాణం పోయేటప్పుడు మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఏ ఎక్స్టెంట్కి వెళ్ళడానికైనా సిద్ధమే. అవన్నీ తెలియనివి కాదు. ఈ రోజు ఈ ప్రాంతం అందరికి కూడా తెలుసు, ఆళ్ళగడ్డలో గతంలో ఎంత పెద్ద ఫ్రాక్షన్ ఉండింది. ఈ రోజు అవన్నీ పోయినాయి, ప్రశాంతంగా ఉంటున్నాం, అవి రివోక్ కాకూడదు, అటువంటి పరిస్థితులు రాకూడదు ఆళ్ళగడ్డలో అని చెప్పేసి సైలెంట్ గా ఉంటున్నాం. కానీ ఏం చేతకాకనో చేయలేకనో కాదు. అనుకుంటే ఎంతసేపు ఒక మనిషిని గాయపరచాలో, కించపరచాలో, ఇంకోటి చేయాలో అంటే అది ఒక్క నిమిషం పని. కానీ అది చేసిన తర్వాత మళ్ళా ఎంత దూరం పోతుందని భయంతోనే, అంటే మళ్ళా ఒక తరమే ఇదైపోయింది. ఒకసారి జరిగిన దానికి ఒక తరమే ఇదైపోయింది. అలా జరగకూడదని చెప్పి అందరు సైలెంట్ గా ఉంటున్నారు. ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను పోలీస్ ఆఫీసర్లందరికీ కూడా, ఇలాంటి పరిస్థితుల్ని మీరు దయచేసి ఫస్ట్ స్టేజ్ లోనే కంట్రోల్ చేస్తే ఇవి జరగవు. మేము అడిగింది, మేము కోర్టుకి వెళ్ళాం, కోర్టులో ఎవరికి వస్తే వాళ్ళు చేసుకుంటారు, అంతవరకు మీరు ఎవరినే కానీ ఇది చేయొద్దు, ఎవరినే కానీ ఎంటర్ కానియద్దు అని అడిగినాం. వాళ్ళ క్రెషర్ కాలుస్తే దిక్కులే. ఇప్పుడు కూడా వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఇన్సిడెంట్ మార్నింగ్ 9 o'clock కి జరిగింది. 2 o'clock కి పోలీసు వాళ్ళు ఇక్కడికి వచ్చారు. 2 o'clock నుంచి ఇప్పటి వరకు కూడా కంప్లైంట్ 5 సార్లు చింపి రాపిస్తున్నారు తప్పితే వాళ్ళకి కావాల్సిన విధంగా రాస్తే గానీ కంప్లైంట్ తీసుకుంటాం, లేకపోతే అవసరం లేదనే పరిస్థితుల్లో కంప్లైంట్ రాయిస్తున్నారు తప్పితే ఎక్కడా కూడా ఇప్పటి వరకు కేసు కూడా రిజిస్టర్ చేయలే. ఇప్పటి వరకు వాళ్ళు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేయలే, ఎవరు వచ్చిపోయినారో ఇప్పటి వరకు చెప్పారు. ఏదైనా అడిగితే చేస్తున్నాం, చూస్తున్నాం, చేస్తాం. ఇంత అంటే మనిషి ప్రాణం కంటే ఈ రోజు వాళ్ళ పోస్టింగ్ ఇంపార్టెంట్ అయిపోయినట్టు కనిపిస్తా ఉంది చూస్తా ఉంటే. ఇది ఎంత దుర్మార్గం. ఈ రోజు ఒక మనిషి ప్రాణం తీస్తారా? వాళ్ళ పిల్లలకి, వాళ్ళ భార్యకి, వాళ్ళ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తారు ఏమన్నా జరిగింటే? ఈ రోజు ఆళ్ళగడ్డలో జరిగిన దుస్సంఘటనకి ఆ వ్యక్తి యొక్క భార్యను, పివి శివరాం రెడ్డి యొక్క భార్య మాధులతని ఈ రోజు మీ ముందుకు ఎందుకు వచ్చానంటే నా బాధ మీరందరూ అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. 2019లో మా భాగంలో ఉన్న క్రషర్లో భార్గవరామ్ వచ్చేసి ఆక్యుపై చేసుకొని దాడికి దిగబడితే కేసులు పెట్టడం జరిగింది. అది కోర్టులో జరుగుతూ ఉండింది. ఈ మధ్య కోర్టులో అది రీస్టోర్ కానికని మేము మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. రేపు ఫైనల్ డెసిషన్ ఉండింది. కానీ ఈ మధ్య మాకు December 31st నైట్ మా సొంత క్రషర్ అయిన ప్రవేశించి ఆమె దుండగులు కాల్చడం జరిగింది. కంప్లైంట్ ఈనిపోతే పోలీసు వాళ్ళు తీసుకోలేదు. తర్వాత బాగా డిస్ట్రిబ్యూట్స్ లో ఉన్న క్రషర్ లోకి వెళ్ళి దాంట్లో విలువైన స్పేర్ పార్ట్స్ అన్నిటిని తీసుకుపోవడం జరుగుతా ఉంది. కంప్లైంట్ ఈయనికని ఎస్పీకి నంద్యాలకు వచ్చి ఎస్పీ గారు కంప్లైంట్ చేశాము. తర్వాత ఆళ్ళగడ్డలో పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ ఈనిపోతే తీసుకోలేదు. తర్వాత ఏం జరిగిందంటే నేను వాటి అన్ని ప్రూఫ్స్ అన్ని తీసుకొని ఫొటోస్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేయడం జరిగింది ఎస్పీ గారికి. తర్వాత ఆళ్ళగడ్డ టౌన్ సిఐ వాళ్ళకి పంపించడం జరిగింది. కానీ అది రిటర్న్ పంపించారు. ఈ రోజు ఇంత జరుగుతా ఉన్నా కానీ ఈ రోజు ఈ పరిస్థితులను చూస్తా అంటే చాలా భయంకరంగా అనిపిస్తా ఉంది. ఈ రోజు రేపు కోర్టులో ఏమొస్తుందో మాకు అనుకూలంగా వస్తుందేమని ఈ రోజు మనుషులనే లేకుండా చేసేస్తే వాళ్ళు ఆక్యుపై చేసుకోవచ్చు అనే దురుద్దేశంతో ఈ రోజు నా భర్త మీద మా సొంత గోడల్లోకి వచ్చే మనుషులు దాడి చేయడం జరుగుతా ఉంది. ఈ విధంగా ఇది ఎంతవరకు మీరు ప్రతి ఒక్కరూ దీన్ని ఖండించాలా? మేము ఏ రోజైనా గానీ శత్రువు వచ్చిన గానీ సాయం చేస్తా పోయినాం గానీ ఎవరిని కడుపులో కొట్టలేదు. చేతి నేను పని చేసుకుంటా వస్తా ఉన్నాము. ఈమెకు ఆస్తుల మీద, డబ్బుల మీద వ్యామోహంతో మనుషుల్నే లేపేయాలని చూస్తా ఉంది. ఎంతవరకు ఇది సమంజసము? ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి. ఆళ్ళగడ్డలో ప్రతి ఒక్కరిని అడిగిన కానీ పివి శివరాం రెడ్డి అంటే గనక చెప్తారు, మంచి వ్యక్తి అనే చెప్తారు. మీరు ఎంక్వైరీ చేసుకోండి. కానీ ఇది నేను వాళ్ళ గవర్నమెంట్ అడ్డం పెట్టుకొని నేను ఆమె ఇష్టానుసారంగా చేస్తా ఉంది. ఇది నేను జనసేన నాయకుని కూడా కోరుకుంటున్నాను ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని.
ఏమని చెప్తారు మీరు సోదరి, మనం ఏదో జరిగినా కానీ నేను ఉన్నాను, నేను చూసుకుంటానని చెప్తున్నారే. ఇంత అన్యాయం కావాలంటే మీకు రిజిస్టర్ మాకు 60% భాగం ఉంది, అన్ని రికార్డెడ్ ఉన్నాయి, అవి చూడండి. మీ నాయకులు ఇట్లా అన్యాయం చేస్తా ఉంటే మీరు ఏమి ఖండించలేకపోతా ఉన్నారు, ఆర్డర్లో పెట్టలేకపోతున్నారు. మీ పేర్లు చెప్పుకొని మీ గవర్నమెంట్, రూలింగ్ గవర్నమెంట్ పెట్టుకొని ఆమె ఇంత అరాచకాలు చేస్తా ఉన్నా కూడా ఏమీ చేయలేకపోతున్నారు. నిన్నగాక మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది మన ఉయ్యలవాడ మండలంలో. ఇంత దౌర్జన్యాలు చేస్తున్నా గానీ గవర్నమెంట్ ఏం చేయకుండా ఉంది. ఇది చంద్రబాబు నాయుడు కూడా నేను ఆయన వయసుకు నేను చాలా విలువిస్తున్నాను. ఆయన మరి ఇట్లాంటివి ఎందుకు అడ్డుకోలేకపోతున్నాడో కూడా నాకు అర్థం కావడం లేదు. ఆమె ఎన్ని మాటలైనా మాట్లాడుతుంది, తిరిగి రివర్స్ లో తిమ్మిని పంపించేయగల కెపాసిటీ ఆమెకుంది. మాకు ఇట్లాంటివన్నీ మాకు చేత కాదమ్మా. చేతనైతే సాయం చేయడము, లేకపోతే గమ్మున ఉండడము, ఇది మాత్రమే మాకు తెలుసు. మా లాంటి వ్యక్తుల్ని చంపి ఆమె మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. ఈ రోజు ఎంతమందిని చంపుకుంటూ పోతుంది, ఉండేది మేము ఇద్దరమే, చంపమనండి. చంపి మా రక్తం కూడా తింటాదేమో, తినవనండి. కానీ ఇది మాత్రము ఈ గవర్నమెంట్ ఏ ఉద్దేశం తీసుకుంటుందో, ఈ న్యాయం జరుగుతుందో లేదో, వాళ్ళ ఎమ్మెల్యేలు తప్పు చేసిన కానీ కరెక్ట్ అని సమర్థిస్తారో, ఇది నేను వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇది చంద్రబాబు నాయుడు అయితేనేమి, జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ అయితేనేమి, ఉమ్మడి కుటుంబం బీజేపీ నాయకులను అయితేనేమి, నేను వాళ్ళను మరిగా ఒక ఆడకూతురుగా నా బాధను అర్థం చేసుకోమని, మంచి చేయమని, ధర్మాన్ని కాపాడమని కోరుకుంటున్నాను. నంద్యాల జిల్లా మిర్చి రైతులకు గడ్డుకాలం నడుస్తోంది. నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతుల కష్టాలు తీర్చేందుకు ఏర్పాటైన నంద్యాల మిర్చి యార్డు నేడు కూటమి ప్రభుత్వ అలసత్వంతో వెలవెలబోతోంది. రైతుల సంక్షేమం అని గొప్పలు చెప్పుకునే ప్రస్తుత పాలకులు క్షేత్రస్థాయిలో సాగుదారుల శ్రమను గాలి కొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో మిర్చి సాగు అధికం. రైతుల విన్నపం మేరకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నంద్యాల పర్యటనలో వెంటనే స్పందించి సభా సాక్షిగా మిర్చి యార్డును మంజూరు చేశారు. నాటి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, మార్కెట్ యార్డు చైర్మన్ మహేశ్వర్ రెడ్డిల చొరవతో టెక్కే యార్డులో మిర్చి క్రయ విక్రయాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానికంగానే గిట్టుబాటు ధర లభించడంతో రైతులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ యార్డు నిర్వహణను పూర్తిగా గాలి కుదిలేసింది. పాలకుల నిర్లక్ష్యం వల్ల ట్రేడర్లు రాక, సౌకర్యాలు లేక యార్డు నిరుపయోగంగా మారింది. దీంతో చేసేదేమీ లేక రైతులు మళ్లీ వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. గుంటూరుకు పంటను తీసుకువెళ్లడం వల్ల అదనపు రవాణా ఖర్చులు, రోజుల తరబడి వేచి ఉండడం, చివరకు అక్కడ గిట్టుబాటు ధర రాక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి రావడం రైతులకు శాపంగా మారింది. నాడు మా కళ్ళల్లో ఆనందం చూసిన ప్రభుత్వం పోయింది, నేడు మా కళ్ళల్లో కారం కొడుతున్న ప్రభుత్వం వచ్చింది అంటూ రైతన్నలు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా స్పందించాలని, తక్షణమే నంద్యాల మిర్చి యార్డును పూర్తి స్థాయిలో పునరుద్ధరించి రైతులకు అండగా నిలవాలని ఈ ప్రాంత రైతాంగం డిమాండ్ చేస్తోంది. 220 రూపాయలు, 210 రూపాయలు, 190 రూపాయల నుంచి వేసినాం. మార్కెట్ యార్డు 2023 సంవత్సరంలో ఈ యార్డును మిర్చి యార్డుగా స్థాపించడం జరిగింది. ఈ యార్డు స్థాపించిన నుంచి రైతులతో దినదినాభివృద్ధి చెంది డైలీ 2000 నుంచి 3000 బస్తాలు మనకు మార్కెట్ యార్డుకు రావడం, యార్డుకు చెస్సుల రూపంలో ఆదాయం రావడం, రైతులకు కానీ గిట్టుబాటు ధరకు అందుబాటులో రావడం, రైతులు కానీ ఈ యార్డును తన సొంత యార్డుగా డెవలప్ చేయడానికి రైతులందరూ ముందుకు వచ్చి ఈ 2-3 సంవత్సరాలు యార్డులో వ్యాపారస్తులు, రైతులకు, యార్డు అధికారులు అందరికీ ఒకరొకరు సహకరించుకు యార్డు అభివృద్ధికి, రైతుల అభివృద్ధికి, కమిషన్ ఏజెంట్ల అభివృద్ధికి తోడ్పడేది. ఈ మధ్యకాలంలో ఈ కొన్ని కోల్డ్ స్టోరేజ్ వాళ్ళు తన సొంత వ్యాపార సంస్థలు కోల్డ్ స్టోరేజ్లలోనే నెలకొల్పుకొని యార్డులో వ్యాపారాలు జరగడం లేదు, యార్డు పరిస్థితి బాగాలేదని తప్పుడు సమాచారం ఇస్తూ వారు స్వతహాగా యార్డు ఏసీ గొడవలో నందే వ్యాపారం చేసుకుంటూ యార్డుకు రావాల్సిన చెస్ రూపంలో రావాల్సిన గవర్నమెంట్కు సొమ్మును గండి కొడుతూ ఈ కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం చాలా దోపిడీ విధానాలని రైతులను ఈ రోజు రేటు రేపు రేటు ఈ రోజు చేస్తూ, ఈ రోజు మార్కెట్ లేదు రేపు వేస్తామని చెప్పి
రైతుకు ఇబ్బంది పెడుతూ 4 రూపాయలు 5 రూపాయలు తగ్గించి మరుస రోజు కాటాలు వేయడంతో రైతు పరిస్థితి చాలా దీనావస్థకు చేరుకుంది. ఈ యార్డును ఈ నెల నుంచి బ్రహ్మాండంగా నడుపుతున్నాం. యార్డులో బ్రహ్మాండమైన సరుకులు రాబడుతున్నాయి. మంచి క్వాలిటీ సరుకులు కానీ రైతులకు కానీ అన్ని విధాలా మంచిగా నడుస్తూ ఉంది. ఇంకా అభివృద్ధి చెందాల్సిన బాధ్యత అధికారులది, యార్డు చైర్మన్ది. ఈ యార్డుకు కల్పించి యార్డును దినాభివృద్ధి చెందడానికి రైతులకు అన్ని వెసులుబాటు కల్పించి రైతుల యార్డుగా దీన్ని అభివృద్ధి చేయాలని యార్డు అధికారులను రైతులకు కోఆప్షన్ చేసి రైతులకు పరిస్థితిని డెవలప్ చేసి రైతు యార్డుగా ఈ యార్డు నిలబెట్టాలని మేము యార్డు చైర్మన్ గారిని యార్డు అధికారులను మరీ కోరుకుంటున్నాం. అన్ని విధాలా ఈ యార్డు రైతులకు మంచి అభివృద్ధిని చెందడానికి యార్డు అభివృద్ధికి కానీ రైతుల అభివృద్ధి కానీ తోడ్పాటు చేసి రైతులకు కానీ ఈ యార్డు నుంచి పట్టలు వాన పట్టాలు కానీ సప్లై చేస్తూ ఈ విధంగా అభివృద్ధి చెందడానికి యార్డుకు తోడ్పడే రైతులకు అన్ని విధాలా మనం సహకరించాలని కోరుకుంటూ నంద్యాల మిర్చి యార్డు నుంచి మేము తెలియజేసుకుంటున్నాం. మహిళల ప్రాణాలకు ముప్పుగా మారుతున్న గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను అరికట్టేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నంద్యాల జిల్లాలో 14 నుండి 15 ఏళ్లలోపు బాలికలకు ఉచితంగా హెచ్పివి వ్యాక్సిన్ అందించేందుకు వైద్య ఆరోగ్య శాఖ రంగం సిద్ధం చేసింది. అత్యంత ప్రమాదకరమైన గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నివారణకు నంద్యాల జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. మార్కెట్లో ఎంతో ఖరీదైన హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ హెచ్పివి వ్యాక్సిన్ను పిహెచ్సిల ద్వారా ఉచితంగా అందించనున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ ఈ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. విద్యాశాఖ సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 19,000 మంది బాలికలను గుర్తించినట్లు ఆయన తెలిపారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానుంది. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పిహెచ్సిఎస్, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, యూపీహెచ్సిఎస్లో టీకాలు వేస్తారు. 14 నుండి 15 సంవత్సరాల వయసు గల బాలికలకు మాత్రమే. క్యాన్సర్ బారిన పడకుండా తమ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలని తల్లిదండ్రులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ వ్యాక్సిన్ వేయించాలని డాక్టర్ వెంకటరమణ కోరారు. ముఖ్యంగా ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అంటే ఈ వైరస్ అనేది ముఖ్యంగా మహిళలలో ఈ గర్భాశయ ముఖ క్యాన్సర్ రావడానికి ఎక్కువ కారణమైనటువంటి వైరస్ ద్వారా ముఖ్యంగా మహిళల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం ఈ మధ్య క్యాన్సర్ స్క్రీనింగ్లు కానీ, NCD/CD స్క్రీనింగ్లు కానీ చూస్తే ఎక్కువ ఈ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్స్ అంటారు వస్తున్నాయి. సో దీనికి ప్రభుత్వం ఆల్రెడీ ఆ వ్యాక్సిన్ వచ్చింది. అది ప్రైవేట్లో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉన్నారు. ప్రైవేట్ కంపెనీస్ ప్రైవేట్ ద్వారా వేసుకుంటూ ఉన్నారు. అలాంటి కాస్ట్లీ వ్యాక్సిన్ని, అంటే ఖరీదైన వ్యాక్సిన్ ఇది, బయట తీసుకుని దాదాపుగా 30,000 అవుతుంది. ఒక డోసు కంపెనీ బట్టి ఉంటుంది. ఒక డోసు 5,000 నుంచి 10,000 దాకా ఉన్నాయి. అట్లా 3 డోసులు వేసుకోవాలి. అలాంటిది ప్రభుత్వము చాలా పెద్ద ఎత్తున ప్రజలకు అందించాలి, ఇటువంటి వ్యాక్సిన్ వేయాలి, ప్రజల్లో ఈ ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలు ఈ క్యాన్సర్ ద్వారా బారిన పడకుండా ఉండాలని చెప్పేసి ప్రభుత్వము ఎంత ఖరీదైనా పర్వాలేదని చెప్పేసి ఈ హెచ్పివి వ్యాక్సిన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ గార్డాసిల్ అనే ఒక కంపెనీ ద్వారా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర సంయుక్తంగా ఈ వ్యాక్సిన్ని 14 సంవత్సరాలు నిండిన పిల్లలు, అంటే బర్త్డే జరుపుకున్న వాళ్ళు, 15 ఇయర్స్ బర్త్డే జరుపుకోని వాళ్ళు, అంటే బిట్వీన్ 14-15 మధ్యలో ఉన్న పిల్లలందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కూడా వ్యాక్సిన్ ఒక డోసు వేయబోతున్నారు. అది మన జిల్లా కూడా దాదాపుగా ఇప్పటికీ 7,000 డోసులు వచ్చాయి. ఆల్రెడీ 1,00,000 డోసులు కర్నూలు రీజనల్ వ్యాక్సిన్ స్టోర్ అంటారు, అక్కడ వాకింగ్ పిల్లర్స్ ఉన్నాయి, అక్కడ స్టోర్ చేస్తారు. అక్కడి నుంచి జిల్లాలకు డిస్ట్రిబ్యూట్ చేస్తూ మిగతా జిల్లాలకు కూడా ఈ ప్రతి పిహెచ్సిలో, ప్రతి యూపీఎస్సీ, ఏరియా హాస్పిటల్ అన్ని చోట్ల కూడా ఓన్లీ హాస్పిటల్ మాత్రమే ఈ డోస్ ఇస్తారు. హాస్పిటల్ మాత్రమే, అంటే ఫీల్డ్లో ఇవ్వరనమాట. మనం రొటీన్ వ్యాక్సిన్స్ ఇచ్చినట్టుగా ఇవ్వకుండా ఈ 14 సంవత్సరాలు నిండిన పిల్లలందరికీ ఆల్రెడీ మేము లిస్ట్ అవుట్ చేసుకున్నాము. టీచర్స్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకొని ఆ పిల్లలందరికీ కూడా లిస్ట్ అవుట్ చేశాము. దాదాపు మనకి 22,000 మంది పిల్లలు మనకు జిల్లా, అంటే 1% ఉంటారు. అంటే 19 లక్షల జనాభా అంటే ఒకరు, అంటే అప్పుడు దాదాపుగా 19,000 మంది మనకు జిల్లాలో ఉన్నారు. సో వీరందరికీ కూడా రేపు త్వరలో అట్లా ఆల్రెడీ వ్యాక్సిన్ రీచ్ అవుతా ఉంది. కర్నూలుకి వచ్చింది. అక్కడ నుంచి రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ వీక్లో బహుశా ఒక డేట్లో ఖచ్చితంగా ప్రతి పిల్లవాడికి హెడ్ క్వార్టర్స్లోనే యూపీఎస్సీ, పిహెచ్సి, ఏరియా హాస్పిటల్ అలాగే సిహెచ్లలో ఈ వ్యాక్సిన్ వేయబడుతుంది.
పద్మావతి నిన్న వాళ్ళందరూ కూడా ఇది పేరెంట్స్ కన్సెంట్ తీసుకోవాలి. పేరెంట్స్ యొక్క ఒపీనియన్ తీసుకొని జాగ్రత్తగా హెడ్ క్వార్టర్ ఒక డోస్ సింగిల్ డోస్ 0.5 ml లెఫ్ట్ ఆర్మ్కి అప్పర్ ఆర్మ్కి ఇస్తాము. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అది మాత్రం వాస్తవం. సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. చాలా ఉపయోగకరమైన వ్యాక్సిన్, కాస్ట్లీ వ్యాక్సిన్. ఇది ఇవ్వడం వల్ల చాలా వరకు మనకు సర్వైకల్ క్యాన్సర్ అనేది రాకుండా నివారిస్తుంది వ్యాక్సిన్. కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని ఆల్రెడీ కొందరు మాకు ఇప్పటికే పేరెంట్స్ చాలా మంది ఫోన్ చేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే మీడియా ద్వారా వచ్చింది, ప్రధానమంత్రి మనం లాంచ్ చేశారు కాబట్టి, ముఖ్యమంత్రి గారు లాంచ్ చేశారు, ఈ వ్యాక్సిన్ గురించి చెప్పారు కాబట్టి ప్రజలు కూడా మంచి అవగాహన వచ్చింది. దీనికి సంబంధించి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వీటిని వ్యాక్సిన్ అందరూ ఉపయోగించుకుని ప్రజలందరూ కూడా ఇమీడియట్గా మేము చెప్పిన ప్రదేశాలలో మేము ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్లు ఏఎన్ఎంలు గుర్తించారు, వాళ్ళందరినీ పిలుచుకొచ్చి హెడ్ క్వార్టర్లో వ్యాక్సిన్ వేస్తాం. సో కాబట్టి ఇది మంచి వ్యాక్సిన్, దీనివల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఉండవు, చాలా ఉపయోగకరం, లైఫ్ లాంగ్ సెక్యూర్ ప్రొటెక్షన్ ఉంటుంది. మరి తర్వాత తదుపరి మరి సెకండ్ డోసు, తర్వాత బూస్టర్ డోసు ఇవ్వాల్సి ఉంటుంది. దానికి సంబంధించి కూడా మళ్ళీ విధి విధానాలు వస్తాయి, వ్యాక్సిన్ వస్తుంది, అది కూడా కంటిన్యూగా చేస్తాం. ఆధ్యాత్మిక క్షేత్రం అహోబిలంలో బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా సాగుతున్నాయి. ఎగువ అహోబిలంలో జ్వాల నారసింహస్వామి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. విశేష అలంకరణలో గరుడ వాహనంపై కొలువుదీరిన స్వామివారు ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను పులకింపచేశారు. ఈ వేడుకను కల్లారా చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా ఈ ఉత్సవంలో చెంచులు చేసిన సాహస విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. తలపై నిప్పులు ఉంచుకొని భక్తి పార్వశంతో వారు చేసిన నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గరుడోత్సవం అనంతరం వేద మంత్రాల సాక్షిగా అత్యంత శాస్త్రోక్తంగా ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అహోబిలం మఠం పీఠాధిపతి శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామివారి పర్యవేక్షణలో ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాలన్, ఆలయ సిఇఓ రామానుజన్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా జరిగాయి. స్వామివారి నామస్మరణతో అహోబిల కొండలు మారుమ్రోగిపోయాయి. కవచం వక్ష్యే ప్రహ్లాదేనోదితం పురా సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం స్వాహా. సర్వసంపత్కరం చైవ స్వర్గమోక్షప్రదాయకం ధ్యాత్వా నృసింహం దేవేశం హేమసింహాసనస్థితం స్వాహా. త్రినయనం శరదిందు సమప్రభం లక్ష్మ్యాలింగిత వామాంగం విభూతి విరూపాశ్రితం స్వాహా. చతుర్భుజం కోమలాంగం స్వర్ణకుండల శోభితం శ్రియా సుశోభితోరస్కం రత్నకేయూరముద్రితం స్వాహా. కాంచన సంకాశం పీత నిర్మల వాససం ఇంద్రాదిసురమౌలిష్ట స్ఫురన్ మాణిక్య దీప్తిభిః స్వాహా. విరాజిత పదద్వంద్వం శంఖ చక్రాదిహేతిభిః గరుత్మతా చ వినయాత్ స్తూయమానం ముదాన్వితం స్వాహా. సంవాసం కృత్వా కవచం పఠే నృసింహో మే శిరః పాతు లోకరక్షార్థ సంభవః స్వాహా. సర్వగోపిస్తంభవాసః ఫాలం మే రక్షతు ధ్వనిం నృసింహో మే దృశౌ పాతు సోమసూర్యాగ్నిలోచనః స్వాహా. పాతు నృహరిః మునివర్యస్తుతిప్రియః నాసం మే సింహనాసస్తు ముఖం లక్ష్మీముఖప్రియః స్వాహా. సర్వవిద్యాధి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు మార్గం సుగమమైంది. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ SBTET ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ విద్యార్థులకు కీలక సమాచారాన్ని అందించారు. రెండు 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్లో అడ్మిషన్స్ కోసము వేరు బ్రాంచెస్లో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ చదవడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. 3వ తారీఖు నుంచి, ఈ నెల 3వ తారీఖు నుంచి ఏప్రిల్ 4వ తారీఖు వరకు ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవచ్చు. సైట్ appolicet.nic.in ఆ సైట్లోకి లాగిన్ అయ్యి SC/ST విద్యార్థులకైతే 100 రూపాయలు, మిగతా విద్యార్థులకు 400 రూపాయలు ఫీజుతో ఆన్లైన్లో 10th క్లాస్ హాల్ టికెట్ లేదా CBSE 10th క్లాస్ హాల్ టికెట్తో లాగిన్ అయ్యి అప్లికేషన్ని అప్లోడ్ చేయొచ్చు. తర్వాత పరీక్ష 25వ తారీఖు, ఏప్రిల్ 25వ తారీఖున జరుగుతుంది. ఆ పరీక్షకు ముందు వారం రోజుల ముందు హాల్ టికెట్ ఆన్లైన్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని 10వ తరగతి రాస్తున్న అయిపోయిన విద్యార్థులందరూ ఉపయోగించుకోవాలని మా మనవి. ఈ సంవత్సరము మన నంద్యాల జిల్లాలో ఆల్రెడీ ఉన్న పరీక్షా కేంద్రాలు నంద్యాల, బనగానపల్లి, శ్రీశైలము, బేతంచెర్లతో పాటు క్రొత్తగా ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోను, నందికొట్కూరు ఈ కేంద్రాలు కూడా ఇవ్వబడ్డాయి. ఎందుకంటే పరీక్ష రాయాలంటే వీరు వారి గ్రామం నుండి కర్నూలు లేదా నంద్యాలకు వచ్చి రాయాల్సి ఉన్నది. ఇప్పుడు కొత్త పరీక్షా కేంద్రాలు ఆళ్లగడ్డ, ఆత్మకూరు, డోన్, నందికొట్కూరు ఇవ్వడం వలన ఆ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు, ఆ విలేజెస్ చుట్టుపక్కల ఉన్న విద్యార్థులు ఈజీగా వాళ్ళ మండల కేంద్రానికి చేరుకొని ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. దీనివల్ల విద్యార్థులకు ఆర్థిక మరియు ప్రయాస తగ్గుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని అత్యధిక సంఖ్యలో ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలని. ఎందుకంటే మనకు ఈ 3 సంవత్సరాల ఈ డిప్లొమా కోర్స్ తర్వాత అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. మన నంద్యాల పాలిటెక్నిక్లో ఈ సంవత్సరము 100%, పోయిన సంవత్సరం కూడా 100% మనము ఉపాధి అవకాశాలను కల్పించినాము. నంద్యాల పాలిటెక్నికే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్లో కూడా ఈ అవకాశాలు ఉన్నాయి. లేదు విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించాలనుకున్నా కూడా బీటెక్లో నేరుగా 2వ సంవత్సరం చదవడానికి అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మా మనవి. ఆళ్లగడ్డ పట్టణ ప్రజలకు మరియు 10th క్లాస్ విద్యార్థులకు తెలియజేయడం ఏమనగా, ఈసారి కొత్తగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఆళ్లగడ్డ పట్టణంలో 3 సెంటర్లలో నిర్వహించడానికి గవర్నమెంట్ నుంచి పర్మిషన్ వచ్చిందండి. కాబట్టి ఆళ్లగడ్డలో చదువుతున్న 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు, పాస్ అయిన విద్యార్థులు పాలిసెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ను ఆళ్లగడ్డ పట్టణంలోనే రాయుటకు మరియు ఎలాంటి వ్యయప్రయాసాలకు గురి కాకుండా దూరమైన నంద్యాల కానీ, పొద్దుటూరు కానీ అలా సెంటర్లకు వెళ్లకుండానే ఆళ్లగడ్డ పట్టణంలో ఈ సంవత్సరమున 4 సెంటర్స్ను మనము గుర్తించడం జరిగింది. నంద్యాల పట్టణంలోని ప్రముఖ విద్యా సంస్థ సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వేదికగా విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే సైన్స్ ఫేర్, వైజ్ఞానిక ప్రదర్శన అత్యంత ఉత్సాహంగా జరిగింది. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీయడంతో పాటు శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సైన్స్ ఫేర్లో విద్యార్థులు వివిధ రకాల వర్కింగ్ మోడల్స్, ప్రాజెక్టులు మరియు ప్రయోగాల ద్వారా తమ ప్రతిభను చాటుకున్నారు. ముఖ్యంగా సమాజానికి ఉపయోగపడే విధంగా నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలు చూపేలా కొత్త పరికరాలను రూపొందించి అందరినీ ఆకట్టుకున్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో తమకున్న అవగాహనను ఆచరణాత్మక నమూనాల ద్వారా విద్యార్థులు వివరించారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ టైటాన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ప్రథమ స్థానంలో నిలుస్తున్నారని కొనియాడారు. విద్యార్థులలో పరిశోధన నైపుణ్యాలను పెంపొందించేందుకు ఇలాంటి వేదికలు ఎంతగానో తోడ్పడతాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మిసెస్ మెర్సీ, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలను చూసి యాజమాన్యం మరియు సందర్శకులు ప్రశంసలు కురిపించారు. We are very happy to conduct this Science Day in order to encourage the children in scientific temper and creativity, innovation among the students. This program is a very wonderful program. It's given an opportunity for the children to display their scientific ideas, experiments, and also their talents. St. John's English Medium School, Sanjinagar, Nandyal. We congratulate all the students who has participated in this program, and also I congratulate the teacher who has taken initiation to conduct this program, and also I congratulate the headmistress of this school and print media and electronic media to cover this program. Thank you one and all. దేశవ్యాప్తంగా నిరుద్యోగిత నిర్మూలన మరియు గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వికసిత్ భారత్ జీరామ్జీ పథకాన్ని తీసుకువస్తోంది. గతంలో ఉన్న ఎంజీఎన్ ఆర్ఈజీఎస్ పథకం స్థానంలో మరింత పటిష్టమైన నిబంధనలతో ఈ కొత్త చట్టాన్ని ఏప్రిల్ 1, 2026 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. నంద్యాల ఎంపీడీఓ కార్యాలయంలో ఈ పథకంపై స్థానిక అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ఎంపీపీ శెట్టి ప్రభాకర్ మరియు ఎంపీడీఓ సుగుణశ్రీ పథకానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. పథకం ముఖ్య ఉద్దేశాలు 125 రోజుల పని, ప్రతి కుటుంబానికి ఏడాదికి కనీసం 125 రోజుల పని దినాలను కల్పించడం, సకాలంలో వేతనాలు, కూలీలకు నిర్ణీత సమయంలోనే చెల్లింపులు జరగాలి. ఒకవేళ ఆలస్యమైతే పరిహారం చెల్లించేలా చట్టంలో నిబంధనలు ఉన్నాయి. గ్రామ సభల పాత్ర. ప్రతి గ్రామంలో వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికను గ్రామ సభల ద్వారానే రూపొందించి పనులు చేపట్టనున్నారు. అవగాహన సదస్సులు. ఏప్రిల్ 1న పథకం ప్రారంభం కానున్న నేపథ్యంలో రాబోయే 6 వారాల పాటు గ్రామాల్లో వేతనదారులకు విస్తృతంగా అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ గణేష్ బాబు, జూనియర్ ఇంజనీర్ మక్బుల్ హుసేన్, టెక్నికల్ అసిస్టెంట్లు మరియు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
ఫీల్డ్ అసిస్టెంట్లకు ఈ పథకం అమలు తీరుపై ప్రత్యేక శిక్షణ కూడా అందించారు. ఈరోజు అవేర్నెస్ కార్యక్రమం విబిజి రామ్జీ అంటే ఇది ఎంజిఎన్ఆర్జీఎస్ అనే పేరును విబిజి రామ్జీ అనే పేరు మార్చి ఏప్రిల్ 1 నుంచి ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని మా మండల పరిషత్ ఆవరణంలో ఏర్పాటు చేయడం జరిగింది. 2026 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న వికసిత్ భారత్ విబిజి రామ్జీ. దీనిలో ప్రధాన అంశాలు 125 రోజుల వేతన ఉపాధి హామీ, గ్రామ సభ ద్వారా వికసిత్ గ్రామ పంచాయత్ ప్రణాళిక తయారు చేసుకోవడం, నిరుద్యోగ భృతి ఏర్పాటు, వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళికలో అన్ని పథకాల అనుసంధానం, నిర్ణీత సమయంలో చెల్లింపులు, సాంకేతిక పరిజ్ఞానంతో శక్తివంతం చేయడం. ఇది విబిజి రామ్జీ చట్టం 2025 అమల్లోకి రానున్నది. గతంలో ఉన్నటువంటి ఎంజిఎన్ఆర్జీఏ బదులు మనకి ఇప్పుడు వికసిత్ భారత్ విబిజి రామ్జీ 2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. ఈ కార్యక్రమం గురించి 6 వారాల పాటు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గ్రామాల్లో చేస్తున్నాము. ఫస్ట్ వీక్ అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ 2వ వారము ప్రతిరోజు టీఎల్ ఆధ్వర్యంలో పిఓలు, ఏపీఓలు, టెక్నికల్ ఈసీ గారు, టెక్నికల్ అసిస్టెంట్స్, ఫీల్డ్ అసిస్టెంట్స్ అందరూ కూడా గ్రామాల్లో వాళ్ళ యొక్క గ్రూప్స్ని కూర్చోబెట్టి వేతనదారులందరికీ కూడా ఈ ట్రైనింగ్స్ అనేవి, అవేర్నెస్ ట్రైనింగ్స్ అనేవి ఇస్తున్నాము. దానిలో భాగంగా ఈరోజు మండల స్థాయిలో నేను అందరు ఫీల్డ్ అసిస్టెంట్స్కి, టెక్నికల్ అసిస్టెంట్స్కి 6 వారాల కార్యక్రమాన్ని మా మండల పరిషత్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆళ్లగడ్డలో ఫ్యాక్షన్ కలకలం, కాంట్రాక్టర్పై హత్యాయత్నం. నంద్యాల మిర్చి యార్డుకు గ్రహణం, కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రోడ్డున పడ్డ రైతన్న. త్వరలో 14 నుండి 15 ఏళ్ల బాలికలకు హెచ్పివి టీకా పంపిణీ. అహోబిలంలో వైభవంగా గరుడ సేవ, భక్తులకు దర్శనమిచ్చిన జ్వాలా నారసింహుడు. ఏపీ పాలిసెట్ 2026 నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం. నంద్యాల సెయింట్ జాన్స్ స్కూల్లో ఘనంగా సైన్స్ ఫేర్. ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్న విబిజి రామ్జీ చట్టం 2025. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.